హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం ధ్యానం చేద్దాం. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అంటే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచొద్దు. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి ఈ యొక్క క్రియలన్నీ కూడా అపవాదికి సంబంధించినటువంటివే. కాబట్టి పైనున్న వాటినే మీరు వెదకండి అని ఎందుకంటున్నాడంటే, దేవుడు పైన ఉన్నటువంటి దేవుడు, పైన ఉన్నటువంటి మహారాజు, ఆ పైన ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని మనం వెతికితే మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన మన యొక్క మనసుని ఆయన యొక్క సన్నిధిలో మరి దినదినం వర్ధిల్ల చేస్తాడని కూడా మరి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచకూడదండి. కాబట్టి దేవుని రాజ్యాన్నే మనము పొందుకునేటువంటి వారుగా ఉండాలని దేవుడు మరి ఈ రోజున ఈ వాక్యాన్ని మన కొరకు మరి వ్రాయించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి వారు మరి మీ ప్రార్థన ఎలా ఉంది? భూ సంబంధమైన వాటి మీద ఉందా, పైనున్న వాటి మీద ఉందా అనేది దేవుడు ఈ రోజున మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మన దృష్టి దేవుని వైపే ఉండాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పైనున్న వాటినే చూడాలి, కానీ మరి ఈ లోకములో ఉన్నటువంటి సాతానికి సంబంధించినటువంటి ఈ భూ సంబంధమైన వాటి మీద మీ బిడ్డలు మరి మనసు ఉంచక మీ సన్నిధిలో దినదినం ఎదిగి మీ దీవెనలు పొందుకునేటువంటి కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.